చేయబోతున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇక ఈ తరుణంలోనే బాబా మందిరం మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అనంతరం బాబా స్మారక నాణ్యం స్టాంపులను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈవేళ పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇక ఈ తరుణంలోనే బాబా మందిరం మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అనంతరం బాబా స్మారక నాణ్యం స్టాంపులను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, ఈ రోజు పీఎం నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా ఇక్కడ వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. వీరి పర్యవేక్షణలో సత్యసాయి జిల్లా మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్నటువంటి సందర్భంగా ఆయనకి ఆహ్వానం పలకడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి పుట్టపర్తికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా పుట్టపర్తిలోనే రాత్రి బస చేశారు. ఇంక చూసినట్లయితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా నిన్న పుట్టపర్తికి సాయంత్రం చేరుకున్నారు. కిషన్ రెడ్డి, బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 9:40 పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఆయన 10 గంటలకు సాయి కుల్వంత హాల్ కు చేరుకుంటారు. అక్కడ బాబా సమాధిని దర్శించుకున్న తర్వాత ఆయన హిల్వీ స్టేడియంలో ఏర్పాటు చేసేటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జ్యోతి, ఇక శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా ఉండే అంశాలేంటి? సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగేటువంటి ఈ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి వివిధ ఆకర్షణీయమైనటువంటి స్టాల్స్ అయితేనేమి, లేకపోతే విద్యుత్ అలంకరణ అయితేనేమి, మరీ ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి లేజర్ షో అయితేనేమి, అందులో బాబా గారి జీవిత చరిత్ర, బాబా గారు సత్యసాయి జిల్లాలో చేసినటువంటి ఏ కార్యక్రమాలన్నీ కూడా లేజర్ షో ద్వారా వాళ్ళు నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా నిన్న సత్యసాయి బాబా రథోత్సవాన్ని వారు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ప్రపంచ దేశంలో ఉండేటువంటి బాబా భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే సత్యసాయి జిల్లా ఈ రోజు మన దేశమేనా లేకపోతే వేరే దేశంలో ఉన్నామా అనేటువంటి విధంగా భక్తులు ప్రపంచ దేశాల నుంచి వీటిలో చుట్టూ ఉన్నారు. కాబట్టి ఈ సేవ అంతటికీ కూడా పుట్టపర్తి సాయిబాబా నుంచి ఆ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల వల్లే వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు జ్యోతి. ఇక ప్రతిమ బాబా స్మారక నాణ్యం స్టాంపుల రిలీజ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, ఈ రోజు సత్య సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన టీవీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో 100 రూపాయల నాణ్యాన్ని అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి 4 పోస్టల్ స్టాంపులు కూడా ఆయన ఇదే వేదిక గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు 2 రోజుల క్రితం మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు జ్యోతి. ఇకపోతే దీనికి సంబంధించి అనంతపురానికి సంబంధించి కేంద్రం నుంచి ఏదైనా హామీలు కానీ వరాలు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అనంతపురం ప్రధాని నరేంద్ర మోడీ జిల్లాకి విచ్చేయనున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పటిష్టం చేయాలని చెప్పేసి నిన్న కూడా బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ లో చెప్పడం జరిగింది. అలాగే కిషన్ రెడ్డి కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు వాటి పనితీరు అనే దాన్ని కూడా ఇరు జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది జ్యోతి. భవిష్యత్తులో మరింత డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుందని, మరీ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ వాటి అమలు పైన నిరంతరము పర్యవేక్షణ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది జ్యోతి. అయితే ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ మంత్రుల భాగస్వామ్యాన్ని ఈ వేడుకలో చూడబోతున్నాం. ఇది ఎలా ఉండబోతోంది? జ్యోతి, ఇది కూడా మనం చెప్పుకోదగినటువంటి విషయమే. 2 తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఈ రోజు సత్యసాయి బాబా వేడుకలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మనము మళ్ళీ పూర్వ వైభవాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని అయితేనేమి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనం ఈ రోజు చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఈ రోజు శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. మరీ ముఖ్యంగా మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల బీజేపీ నాయకత్వం అంతా కూడా 2 రోజుల నుంచి పుట్టపట్టలోనే ఉండి వాళ్ళ దగ్గరుండి అన్ని విషయాలను పరిశీలిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు జ్యోతి. ఇకపోతే అనంతపురం జిల్లా ప్రజలకు కానివ్వండి, అలాగే పుట్టపర్తి సాయిబాబా భక్తులందరికీ కూడా ఈ వేడుకలో ప్రధానమంత్రి రావడము, ఆయన ముఖ్య అతిథిగా రావడం ప్రజలకి ఎలా అనిపిస్తోంది? దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది ప్రధానమంత్రి రాకపై? తప్పకుండా ప్రజలందరూ కూడా ఇది ఒక గర్వించదగినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ అది కూడా కొత్త జిల్లా ఏర్పాటైన సత్యసాయి జిల్లాకి ఆయన బాబా వేడుకలకు హాజరు కావడం అనేది చాలా గర్వకారణమని ఇప్పటికే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకుడు ఆర్జే రత్నాకర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీని పట్ల సత్యసాయి జిల్లా ప్రజలే కాకుండా అటు అనంతపురం జిల్లా ప్రజలైతేనేమి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం చాలా సంతోషకరంగా ఉందని, దీనివల్ల భారతదేశానికి ఎంతో గర్వించదగినటువంటి ఒక ప్రదేశంగా పుట్టపర్తి చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యంగా సత్యసాయి జిల్లా వాసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.